నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నల్లముద్దు చక్రవర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం నందు గారు, బాగున్నారండి? బాగున్నా సార్. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో పీపీపీ విధానం మీద కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. పీపీపీ విధానం సరైందే, ఇంకా ప్రోత్సాహకాలు ఏమైనా ఉంటే అడగండి, మేము ఇస్తామన్నట్టు కూడా జేపీ నడ్డా గారు ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర మంత్రి రావడం అంటే ఏకంగా మోదీ గారినే చంద్రబాబు గారు తీసుకొచ్చినట్టే మనం చెప్పాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాతో మాట్లాడుతూ, మేము కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే, నేను సీఎం అయితే ఇప్పుడు ఎవరైతే పీపీపీ కాంట్రాక్టర్లు ఆ కాలేజీని తీసుకుంటున్నారో రేపు వచ్చిన తర్వాత మేము జైల్లో వేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు మోదీ గారిని తీసుకొస్తా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద ఏమీ మాట్లాడకుండా ఉండలేరు అన్నట్టు కూడా ఇటు కూటమి భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా పీపీపీ విధానం మీద మీ వైఖరి ఏంటంటే ఏం చెప్తారు సార్? పీపీపీని మొదటి నుంచి కూడా సంపూర్ణంగా సమర్థించాను. భారతదేశం వెనకబాటుతనానికి ఈరోజు మన మేధావి వర్గం పీపీపీకి వ్యతిరేకంగా చేస్తున్న వాదనలు ఏవైతున్నాయో, ఈ మేధావులే ఈరోజు దేశాన్ని ఒక ప్రపంచంలో 140 స్థానానికి వాళ్ళ కాలం చెల్లిన సిద్ధాంతాలతో తీసుకొచ్చారు. వైసీపీ వ్యతిరేకించడం కొంత రాజకీయం, దానికన్నా డీప్లీ ట్రబ్లింగ్ ఏంటంటే వాళ్ళ మీరు వార్తాపత్రికలు ఎడిటోరియల్ పేజీలు తీసుకున్నాం, యూట్యూబ్ ఛానళ్ళు, టీవీ ఛానల్లో చూసుకున్నాం, మేధావర్గం ఉన్న వాళ్ళందరూ కూడా పీపీపీని వ్యతిరేకిస్తున్నారు. 1950 తర్వాత 75 ఏళ్ళు ఈ దేశం ప్రభుత్వ రంగ సంస్థల మూలంగా చాలా వెనుకబాటుతనానికి లోనైంది. ఈ రోజుకి వెనుకబడే ఉన్నాం. కమ్యూనిస్ట్ చైనా మనకంటే ముందుకెళ్ళింది. విద్యా వైద్యం ప్రభుత్వం అందించాలి అన్నది చాలామంది నమ్ముతారు. సరే, విద్యను పక్కన పెడదాం కొద్దిసేపు. వైద్యం తీసుకుంటే ప్రభుత్వం దాదాపు 19,000, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నేను చెప్పేది కొంచెం అటు ఇటుగా తెలంగాణకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఇంతకుముందు కలిసే ఉన్నాయి కాబట్టి దాంట్లో భారీ తేడాలు ఉండవు, కొంచెం 10-20% అటు ఇటుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 19,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ వైద్యం మీద వెచ్చిస్తుంది. అందులో 3 కోట్లు ప్రైవేట్ ఆరోగ్యశ్రీ, అంటే ఆరోగ్యశ్రీకి 4,000 కోట్లు వెచ్చించినప్పటికీ కూడా 1,000 కోట్లు మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నాయి. ఇప్పుడు 3,000 కోట్లు ప్రైవేటు ఆరోగ్యశ్రీ, అంటే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు జరుగుతున్నాయి. 16,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ వ్యవస్థల మీద వెచ్చిస్తుంది వైద్యం కొరకు, ప్రజల వైద్యం కొరకు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే దుర్భరం, ఎలుకలు కొరుకుతున్నాయి పేషెంట్లని. ఉస్మానియా ఆసుపత్రి అయితే డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి, ఏది క్రిటికల్ కేర్ యూనిట్లోకి. వైజాగ్లో 10 గంటలు, కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 10 గంటలు కరెంట్ లేదు. అసలు అవన్నీ పక్కకు పెట్టండి. ఈరోజు కాస్తో కూస్తో స్తోమత ఉన్న ఏ పౌరుడు కూడా వైద్యం కొరకు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో కూడా వెళ్ళరు. కేవలం 20% చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం. మరి 16,000 కోట్లు మనం తగలబెట్టి ఈ 16,000 కోట్లు ఏదో గాల్లోంచి ఊడిపడితేనో, ఏ విదేశీ కంపెనీలో విదేశీ ప్రభుత్వాలు మనకు ఉదారంగా ఇస్తేనో, ఓ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇస్తేనో వచ్చినాయి కావు. మనం పన్నులు కట్టాం. మద్యం మీద 500% పన్ను కట్టాం, పెట్రోల్ మీద 100% పన్ను కట్టాం, సబ్బు, షాంపూ, పేస్టు, బ్రష్ మీద కూడా పన్నులు కడుతున్నాం. ఇవన్నీ కడితేనే వచ్చాయి ఆ 16,000 కోట్లు. సరే, 3,000 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారనుకో, అది వేరు. కట్టినా కూడా నాసిరకం వైద్యం అందుతుంది. ఈరోజు ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి పోతే డాక్టర్లు ఉండరు, 10 ఊళ్ళకు ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు. ఇంత దుర్భరమైన ఒక వ్యవస్థ ఉంటే ఇది ఎందుకు పనిచేయట్లేదు అని అడగకుండా మన మేధావులు ప్రైవేటీకరణ చేస్తే మొత్తం కొంపలు మునిగిపోతాయి, దోపిడీ వచ్చేస్తుంది. దోపిడీ జరిగేది ప్రభుత్వ వ్యవస్థలో. 16,000 కోట్లు తగలబెడితే మనకు ఏమి రావట్లేదు అక్కడ. అండ్ దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ఇండియా టుడే. నౌ పీపీపీ గురించి మీరు అడిగింది ఏంటంటే నా వైఖరి ఏంటి? పీపీపీ ఎందుకు సమర్థిస్తా అంటే 2 పార్టీలు సమర్థించాయి పీపీపీని. పీపీపీ ఎందుకు తీసుకొస్తా అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు సగం సీట్లు ఉచిత సీట్లు, సగం సీట్లు మేనేజ్మెంట్ సీట్లు అని చేశారు. ఎందుకు చేశారు? ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను మేము నడపలేము,
కాబట్టి సగం డొనేషన్లు తీసుకుందాం. ఒక 30% మేనేజ్మెంట్ కోటా, 20% ఎన్ఆర్ఐ కోటా. మేనేజ్మెంట్ కోటాలో 12 లక్షలు ఎంతో అనుకుంటా, ఎన్ఆర్ఐ కోటాలో ఇంకో 8 లక్షలు, 20 లక్షలు ఎంతో. ఆ డబ్బులతోటి ఈ ఫ్రీ సీట్లు ప్రభుత్వం మీద భారం పడకుండా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా దివాలా తీసాయి. బాధ్యతారాహిత్య ఖర్చుల మూలంగా ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇప్పుడు నిర్మాణానికి కూడా డబ్బులు లేవు కాబట్టి ఈ కళాశాలని ప్రైవేటుకు పీపీపీ మోడల్ కింద ఇస్తా ఉన్నాం. పీపీపీనో ప్రైవేటో, దాన్ని ప్రైవేటే అనుకుందాం. ఎందుకు ఇంకా దానికి మళ్ళీ మసిపూసి దాన్ని ఇంకేదో అనటం, ప్రైవేట్కి చేస్తున్నారు అనుకుందాం. ఎందుకంటే 30 ఏళ్ళు వాళ్ళు తీసుకుంటే లీజుకి అది ప్రైవేటే అవుద్ది. చూస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు మీ వైద్యం ప్రభుత్వం బీద ప్రజలకు వైద్యం ఇవ్వాలంటే దాని కారణం ఏంటి? వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి. మీకు సగం సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీరు ఆరోగ్యశ్రీని మరింత విస్తరిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మీకు ఆసుపత్రిలో కేర్ వస్తుంది. మీకు ప్రజలకే కదా మంచి జరగాల్సింది. ఇవాళ మీరు బాగా నడుస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల, ప్రైవేట్ ఆసుపత్రుల? ప్రైవేట్ ఆసుపత్రులు. మీరు సరైన ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ ఈరోజు 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. ఈ ఖర్చు మొత్తం ప్రభుత్వం చేసే 16,000 కోట్ల రూపాయల ఖర్చు మొత్తం తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీలో పెడితే అద్భుతమైన ఇన్సూరెన్స్ వస్తుంది మీకు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కనుక ప్రజలకు ఇస్తే అద్భుతమైన ఇన్సూరెన్స్ వచ్చింది. సో ఈ ప్రైవేటీకరణ అనేది ఒక భూతం అనేది నెహ్రూ గారి కాలం నుంచి ఈ తప్పుడు వాదన జరుగుతూ వస్తుంది. దీనివలన ప్రజలకు అపారమైన నష్టం జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు 16,000 కోట్ల రూపాయలు తగలబెట్టినా మనకు వైద్యం దొరకటం లేదు. కాబట్టి ప్రైవేటీకరణ అత్యుత్తమ మార్గం. కానీ ప్రైవేటీకరణ మూలంగా ప్రజలు కష్టపడతారు, ప్రజలకు నాణ్యమైన వైద్యం విద్య దొరకదు అనేది పచ్చి అబద్ధం. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ క్యాన్ బి యూ క్యాన్ గివ్ ఇన్సూరెన్స్ టు పీపుల్. ఆరోగ్యశ్రీనే ఇంకొక 5 ఇంతలు విస్తరించవచ్చు. 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ ఆరోగ్యశ్రీ మీద. ఇవాళ దాన్ని 15,000 కోట్లు చేయండి. ఇవన్నీ మూసేసి మీ ఇన్సూరెన్స్ ప్రీమియము 5 ఇంతలు కట్టామనుకోండి, మీకు అద్భుతమైన కవరేజ్ వస్తుంది మీకు. అండ్ నేను చెప్పేది అది గాలి మాటలు కాదు. దే ఆర్ మెనీ కంట్రీస్ హు హ్యావ్ డన్ ఇట్. నెదర్లాండ్స్లో ప్రజలు, ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు నచ్చిన ఇన్సూరెన్స్ కొనుక్కోవచ్చు. ఇవాళ మీరు నందు గారు, మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఒక 10 కంపెనీలు వస్తాయి. రకరకాల ప్రీమియమ్స్ చూపిస్తాయి, రకరకాల కవరేజీలు చూపిస్తాయి. మీకు నచ్చింది మీరు కొనుక్కుంటారు. మీరు కొనుక్కోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. యూ అండర్స్టాండ్. మీకు ఒక 10,000 15,000 వాట్ ఎవర్ ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చేది మీకు ఒక వౌచర్ రూపంలో ఇస్తే మీకు నచ్చిన ఇన్సూరెన్స్ కొనుక్కుంటారు. అద్భుతమైన కవరేజ్ వస్తుంది. ఇది నేను ఇందాక చెప్పినట్లు కొత్తగా నేను కనిపెట్టింది కాదు. నెదర్లాండ్స్ హ్యాస్ డన్ ఇట్. కొంచెం అటు ఇటుగా స్విట్జర్లాండ్ హ్యాస్ డన్ ఇట్. ఇజ్రాయెల్లో ఒక రకమైన ప్రైవేట్ వ్యవస్థలో చేస్తున్నారు. సింగపూర్లో కూడా ఉంది ఇది. అండ్ దే ఆర్ గెటింగ్ ఫెంటాస్టిక్ కేర్. సో ఈ ఆలోచన విధానం మారకపోతే భారతదేశానికి చాలా ప్రమాదం. అంటే ఒక్క పీపీపీ విషయంలోనే కాదు, జనరల్లీ మన ఆలోచన విధానం ఇంకా కూడా పాతకాలంలో సోషలిస్ట్ విధానాల్లో మునిగి ఉండటం అనేది దేశానికి అపారమైన నష్టం చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఈ పీపీపీ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది చర్చ. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ వైద్యం ప్రైవేటీకరణ కావడం వల్ల దిగువ రేఖకు ఉన్న పేదవారికి కష్టమవుతుందని చెప్పేసి వైసీపీ వాదన, వాళ్ళ వైఖరి కూడా ఆ రకంగానే ఉంది. అదేవిధంగా కాంట్రాక్టర్లను కూడా వైసీపీ పరోక్షంగా బెదిరిస్తుందన్నట్టు కూడా ఇటు కూటమి చెప్తున్న తరుణంలో మీకేమనిపిస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఎందుకు వచ్చాయంటే ఇటువంటి అరాచకపు వాదన చేసి ఒక ఎన్నుకున్న ప్రభుత్వం చట్టానికి లోబడి ప్రైవేటీకరణ చేస్తా అంటే నేను జైల్లో వేస్తా అంటే ఇంక అసలు ఇంకెందుకు దేశం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, చట్టాలు ఎందుకు? అది అతి మూర్ఖపు వాదన. ఆ తాటాకు చప్పుడులకు భయపడి ప్రభుత్వాలు కాంట్రాక్టులు వెనక్కి తగ్గితే మన దేశంలో బతకలేము. అదొక నియంత మాట్లాడే మాట. అసలు దేని ఆధారంగా ఇస్తాం దేశంలో కాంట్రాక్టర్ జైల్లో? ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాట అది చాలా తప్పది. అండ్ అది బెదిరించడం అసలు ఇట్ ఈస్ థ్రెటనింగ్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. నెక్స్ట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు దానికి రాజకీయాలు ఉన్నాయి. ప్రైవేటీకరణ జరిగిందే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. నేను చెప్పినట్లు ఈ కాలేజీని మేము నడపలేము కాబట్టి సగం సీట్లు మేనేజ్మెంట్ కోట, అంటే తక్కువ ఫీజుతో సగం సీట్లు ఇచ్చి మిగిలిన సీట్ల మీద ఫీజులు వసూలు చేసుకొని దాని ద్వారా ఈ సబ్సిడైజ్ ఎడ్యుకేషన్ జరపాలనేది ఆయన హయాంలో జరిగిన విషయమే. ఇప్పుడు ఏమన్నా కాలేజీల నిర్మాణం ప్రైవేట్ వ్యవస్థకి ఇస్తూ ఉంటున్నారు. ఇస్తే ఇప్పుడు ఎన్ని కాలేజీలు నడవట్లేవండి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎన్ని లేవు ఈరోజు దేశంలో? ఎట్లా? నాకు ఇది ఒకటి చెప్పండి.
మీరేమన్నారు, బీద ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎక్కడ నష్టం జరుగుద్ది? అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు వచ్చింది చెప్పరా? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు? బీద ప్రజలకు ప్రభుత్వ వైద్యం దొరకటం లేదు, సరైన వైద్యం దొరకటం లేదు, నేను కార్పొరేట్ వైద్యం అందిస్తా అన్నారు ఆయన. ఆరోగ్యశ్రీ అదే కదా, బీద ప్రజలకు కార్పొరేట్ వైద్యం తెచ్చారు కదా, అందుతోంది కదా, దాన్ని ఇంకా విస్తరించండి. మీకు వైద్యం దొరకంది ప్రైవేట్ ఆసుపత్రిలోనా ప్రభుత్వ ఆసుపత్రిలోనా? ప్రభుత్వ ఆసుపత్రిలో భయంకరం. మీరు ఉస్మానియా హాస్పిటల్కి పోండి నందు గారు, ఉస్మానియా హాస్పిటల్లో క్రిటికల్ కేర్ యూనిట్లోనో ఎమర్జెన్సీ వాళ్ళకి వెళ్ళండి, అతి భయంకరం అండి, దుర్భరం. గాంధీ హాస్పిటల్, కింగ్ జార్జ్, జీజీహెచ్ మామూలుగా ఉండవు అవి, అసలు అది నరక కూపాలు. సో ఇటువంటి వాతావరణంలో మనం సరైన పరిష్కారాలు వెతుక్కోవాలి. కానీ బీద ప్రజలను అడ్డుపెట్టుకొని ఈ విఫల వాళ్ళని భయపెడుతూ ఏది మీకు వైద్యం దొరకదు, మీకు వైద్యం దొరకదని. ఎందుకు దొరకదు? ఇప్పుడు మీరు వృధా చేస్తున్న 15,000 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వండి ఆరోగ్యశ్రీ కింద, అద్భుతమైన వైద్యం దొరుకుద్ది. ఎందుకు చెప్తారు అబద్ధాలు ప్రజలకి? ఇంకొకటి, మీరు ఉచితంగానే సీట్లు ఇవ్వాలా? నేను అసలు ఉచితాల వ్యతిరేకం. లోన్లు ఇవ్వండి విద్యార్థులకు శుభ్రంగా చదువుకోవటానికి, ప్రభుత్వం సపోర్ట్ చేసి లోన్లు ఇవ్వండి. తర్వాత ఎప్పుడు వాళ్ళు డాక్టర్లేగా వీళ్ళందరూ మంచి సంపాదన వచ్చుద్దిగా, తీర్చుకుంటారు. 1,72,00,000 ఖర్చు పెడుతున్నామని ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు. ఒక్కొక్క వైద్య విద్యార్థి మీద ప్రభుత్వం 1,72,00,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ప్రజాధనం ఎందుకు పెట్టాలి? వాళ్ళందరూ ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తారు కదా, కొందరు పీజీ చేస్తారు, స్పెషాలిటీలు చేస్తారు, లక్షలు సంపాదిస్తారు. ఎందుకు వాళ్ళు ఉచిత చదువు? సహాయం చేయండి, బీదవాళ్ళు కదా, సహాయం చేయండి. తర్వాత ఉద్యోగాలు వస్తే తీర్చుస్తారు లోను. ఈ విధంగా ఆలోచించాలి. కానీ ఇంకా కూడా ప్రైవేట్ అంటే భూతం, ప్రైవేట్ అంటే దోచుకుంటాడు అనే వాదన చాలా తప్పు వాదన. అండ్ బీద ప్రజలకు ఎటువంటి నష్టం జరగదు సార్. వీ క్యాన్ ఫైండ్ సొల్యూషన్స్ అండ్ వరల్డ్ వైడ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్స్. నేను చెప్తున్నదే, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఇజ్రాయెల్, దే ఆల్ హ్యావ్ సొల్యూషన్స్ ఇన్ అ ప్రైవేట్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు హైకోర్టు కూడా చెప్పింది ఏంటంటే ప్రైవేట్ అంటే పీపీపీ విధానం కరెక్టే అన్నట్టు కూడా హైకోర్టు వాదన. రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా పెద్ద ఫరక్ ఉండదేమో. ఉండదు. ఎట్లా ఉంటుంది సార్? హౌ కెన్ మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జనాల్ని జైల్లో బారేస్తే అది నియంతృత్వం అవుద్ది. ఇట్ విల్ బి లైక్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో ఏం చేశారు? అందరూ జైల్లో బొక్కలేశారు. దేశవ్యాప్త ఉద్యమం వచ్చింది. సో ఇంకా మన దేశంలో చట్టాలు, రాజ్యాంగం ఉన్నాయి. ఆయన ఊరికే బెదిరించడం అండ్ ఇట్ ఈస్ నాట్ రైట్. ఒక నాయకుడుగా, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఒక గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అటువంటి పదజాలం వాడటం అనేది చాలా అభ్యంతరకరం.